విశాఖ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన విశాఖ జడ్పీ కార్యాలయ సమావేశ మందిరంలో పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు ఎంఎస్ హరీందర్ ప్రసాద్, విజయ్ కృష్ణన్, దినేష్ కుమార్లు పాల్గొన్నారు. శాసనసభ్యులు, మండల సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ చిరంజీవిరావు, వరదు కళ్యాణి, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయకుమార్, మత్సరాస విశ్వేశ్వరరావు, రేగ మత్స్యలింగం, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీలు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అజెండాను చదివిన అనంతరం జిల్లా పరిషత్ సీఈఓ ఎం పూలనాయుడు సర్వసభ్య సమావేశంలో భాగంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. ఇటీవల మృతి చెందిన రావికంతం జడ్పీటీసీ సభ్యులు తలారి రవణమ్మకు సంతాపాన్ని తెలిపారు. సభ్యులు, అధికారులు 2 నిమిషాల పాటు మౌనాన్ని ఘటించారు. సమావేశంలో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను, జిల్లా పరిషత్ చైర్పర్సన్, 3 జిల్లాల కలెక్టర్లు, జడ్పీటీసీ సభ్యులు గౌరవప్రాయంగా దుస్సాల్వలతో సత్కరించారు. ఏపీ మినిస్టీరియల్ రూల్స్ ప్రకారం పంచాయతీరాజ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పేర్లను మార్చినట్లు జడ్పీసీఏఓ పోలనాయుడు వెల్లడించారు. టైపిస్ట్ కమ్ క్లర్క్ జూనియర్ అసిస్టెంట్ పేరు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్గా, సీనియర్ అసిస్టెంట్ పేరు సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్గా మార్చినట్లు వివరించారు. జిల్లా పరిషత్ పరిధిలోని 7 స్థాయి సంఘాల కమిటీ చైర్మన్లను, నూతన ఎమ్మెల్యేల పేర్లను మారుస్తూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రపోజల్ చేయగా జడ్పీటీసీ సభ్యులు దానికి ఆమోదం తెలిపారు. ధనంజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. Finance will do type of things. What is cooperative bank? National banks. National bank will compare. National bank వరకు ప్రీమియం బాగా ప్రాంప్ట్ అయిపోతుంది. కొన్ని కోఆపరేటివ్ బ్యాంకులో ప్రీమియం కట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ప్రీమియం కట్ చేసిన మళ్ళీ బ్యాంకు మనం ఆర్గనైజేషన్ పెట్టాం. వైజాగ్ ఏ బ్యాంకు ఆఫ్షోర్ నిర్వాసితుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పోరాటం తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆఫ్షోర్ రిజర్వాయర్ వెంటనే పూర్తి చేయాలని, సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని శ్రీకాకుళం జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావులు డిమాండ్ చేశారు. శనివారం ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్వాసితుల గ్రామాలను పర్యటించి చీపురుపల్లిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007లో ప్రారంభించిన ఆఫ్షోర్ రిజర్వాయర్ 2024 నాటికి మహేంద్ర తనై నుంచి రిజర్వాయర్కు 13 కిలోమీటర్ల కాలువ తవ్వకం కూడా పూర్తి చేయలేదని వారు అన్నారు. వెంటనే స్పందించి తగు చర్యలను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నంబూరి షణ్ముఖరావు, సిపిఎం నాయకులు పాలిన సాంబమూర్తి, రైతు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సదాశివులు నగేష్, స్ఫూర్తి న్యూస్, హీరమండలం. నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకోవాలి. ఆఫ్షోర్ నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకోవాలి. ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్వాసిత సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పోరాటం తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం. 2008లో పనులు ప్రారంభించి ఇవాళ 2024 వచ్చింది. ఇప్పుడు వరకు కూడా వారి బకాయిలు అనేది చెల్లించలేదు. నిర్వాసిత కాలనీలు పూర్తి కాలేదు. అనేక మందికి యూత్ ప్యాకేజ్ కూడా నేటికి కూడా అందలేదు. ఈవేళ రైతాంగము ఈరోజు పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం నాడు స్వామివారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను సైతం లెక్క చేయకున్న భక్తులు వరద బాధిత గ్రామాల నుంచి కూడా విచ్చేయడం విశేషం. పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని గోకుల తిరుమల పారిజాతగిరి కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తెలిపారు. ఆలయంలో ఉదయం నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని అన్నారు. అన్నదానాన్ని కూడా నిర్వహించడం జరిగిందని ఈవో తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, అర్చకులు ఋషికేశ్ ఆచార్యులు, రాఘవాచార్యులు తదితరుల నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.